రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా ఆ గ్రామస్తులంతా కలిసి ఆ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, గ్రామస్తులు బైఠాయించి ధర్నా చేస్తున్నారు కదా, సో అక్కడ ఏం జరుగుతుంది? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏం ఆన్సర్ ఇస్తున్నారు వాళ్ళకి? మైనర్ బాలికతో పాటు మొత్తం 6గురిని హత్య చేసినటువంటి నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రాస్తారు ఒక పెద్ద ఎత్తున చేస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా వారికి జతాయివి వీరంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బాలిక ఎవరైతే మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు ఇక్కడ చేరుకొని ఇందులో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీరిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇది ఎప్పుడు అయింది ఘటన? దీనికి సంబంధించి మీకు ఎట్లా తెలిసింది? ఎప్పుడు ఏమైంది? నైట్ 11 గంటలకు అయింది. మేము ఇక్కడ లోకలే కాబట్టి ఇప్పటికీ ఏ అధికారి కూడా ఇక్కడ రాలేరు, చూడలేరు. అయితే పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉన్నది. దీంట్లో వాళ్ళు పోక్సో చట్టం కింద కేసు పెడితే కూడా దాన్ని పట్టించుకోలేరు. పట్టించుకున్నందుకే వాడు ఇంకా జర రెచ్చిపోయిండు. ఇంతేనా అనేది వాడు రెచ్చిపోయిండు. కాబట్టి దానికి న్యాయం కావాలని చెప్పి మేమందరం కూడా ఇక్కడ దీక్ష చేస్తూ ధర్నా చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నా కారణం ఏంటంటే, ఒక అమ్మాయి వికలాంగురాలు ఉంటుంది. ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ అక్కనే వికలాంగురాలు ఉంటుంది. ఆమెను ఎవ్వరు కూడా చూసే పరిస్థితి లేదు. 2 తల్లిదండ్రులు చనిపోయినరు. ఆ అమ్మాయి చనిపోయింది. వాళ్ళని నడిపేటోళ్ళకి ఎవ్వరు కూడా లేరు. పాపం ఎవ్వరు దిక్కులేని అనాథ అయిపోయింది. కాబట్టి అనాథ ఉంటే కూడా కాలు చేతులు ఉంటేనన్నా ఏమైనా పని చేసుకొని బతుకుతుంది. ఆమె కాలు చేతులు కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ పట్టించుకొని ఆమెకు ఏదైనా తగిన న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకోసమే ఆ ధర్నా చేస్తుంటే కూడా ఎవరు కూడా ఇక్కడ ఏ అధికారి కూడా వచ్చి కనీసం హామీ ఇచ్చే పరిస్థితిలో కూడా లేరు. అందుకని వాళ్ళు హామీ ఇచ్చే వరకు, వాడిని అరెస్ట్ చేసే వరకు, ఆడు ఇంత మూర్ఖంగా అరెస్ట్ చేసి ఇంత చేస్తుంటే కూడా పోలీసుల నిర్లక్ష్యంతో ఆయన అరెస్ట్ చేయడం లేదు. ఎందుకోసం చేయడం లేదు? 6 మందిని మర్డర్లు చేస్తే కూడా పట్టించుకున్నప్పుడు మేము ఎంత ధర్నా చేయాలి, ఏం చేయాలి, ఆ యొక్క కుటుంబ వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ గోస చూడలేక ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి ధర్నాకు స్ఫూర్తిగా వాళ్ళకు మద్దతుగా తెలుపుతున్నారు. మేము కూడా ఈ యొక్క ప్రజాప్రతినిధిగానే మేమందరం కూడా వీళ్ళకు ఒక నాయకునిగా అండగా ఉంటామని చెప్పి వాళ్ళకు హామీ ఇచ్చేంత వరకు కూడా మేము ఈ ధర్నా కొనసాగిస్తాం. కంపల్సరీ ఆ కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేస్తారనేది ప్రభుత్వం ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ చెప్పడం లేదు. చాలా సిగ్గుసేటు. ఎందుకంటే వాళ్ళు చనిపోయి ఇంతసేపు అయినా కూడా కనీసం ఆ పిల్లలను చూసుకోనియకుండానే ఎప్పుడు రాత్రి ఎప్పుడు తీసుకుపోయినరో తెలియని పరిస్థితి ఉన్నది. అందుకే ఈ యొక్క కుటుంబాల ఆవేదన చూడలేకనే ఈ యొక్క ధర్నాకు కూర్చోవడం జరిగింది. ఇప్పుడు కూడా అధికారులు కళ్ళు తెరిచి ఆ కుటుంబాలకు న్యాయం చేసేంత వరకు ఈ యొక్క ధర్నా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఆల్రెడీ దానికి సంబంధించి ఆ కేసులో పోక్సో కేసు నమోదు చేసిర్రు, అతన్ని రిమాండ్ కూడా తరలిచ్చిర్రు, బెయిల్కి వచ్చిండు. కానీ ఇంతలోనే ఇంత ఘాతుకం జరుగుతుంది అనేది మేము భావించలేదు అనేది కూడా ఒక వర్షన్ ఉంది. దీని మీద మీరేమంటారు? రిమాండ్కి తరలియలేరు, చాలా లేట్గా తరలిచ్చారు. అసలు తరలియలేరు, రిమాండ్కి తరలియలేరు. కాబట్టి ఆడు బాగా రెచ్చిపోయి మమ్మల్ని ఏం చేసినా కూడా ఏమనరు అనేది, వానికి మనల్ని ఏం చేసినా కూడా ఎవరు పట్టించుకోరు అనే ఉద్దేశంతోనే ఇట్లా చేసిండు. దానికి ప్రతి కుటుంబంలో కూడా ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలకు అందరికీ కూడా అన్యాయం జరగాలంటే ఇది ఇట్లాగే ఇడిచిపెడితే కంపల్సరీ అది న్యాయం జరగదు. ప్రతి ఆడపిల్ల కూడా మన ఇంటి ఆడపిల్లని అనుకొని చూసినప్పుడే మనకు తగిన న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ న్యాయం చేసేంత వరకు కూడా మేము ఇక్కడ ధర్నా అనేది కంపల్సరీ కొనసాగిస్తాం. మాకు పెద్దలు వచ్చి హామీ ఇచ్చిన దాకా కూడా ఈ ధర్నా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే మీరు ఏదైతే బాధిత కుటుంబానికి మీరు మద్దతుగా వచ్చి ఇక్కడ ఇది చేస్తున్నారు, రాస్తారు. ఒక దాదాపు 2 గంటల నుంచి కూడా ఇక్కడే కూర్చున్నారు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారు? అసలు పోలీసులు కూడా పొద్దున సిపి వచ్చారు, డీసీపీ వచ్చారు, ఈ ఘటన అంతా కూడా చూసారు. అసలు మీకు ఎట్లా తెలిసింది? ఏం కోరుకుంటారు మీరంతా? అంటే ఇది ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఇలాంటి భయంకరమైనటువంటి సంఘటన జరగలే. గతంలో కూడా ఒక ఉన్మాదిగా రెచ్చిపోయి అధికారుల నిర్లక్ష్యం వల్ల, కేవలం అధికారులు ఆ రోజు స్పందించి ఉంటే ఈరోజు ఇంతమంది పోలీసు వాళ్ళని పెట్టవలసిన అవసరం లేకుండే, వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి రాకుండే. అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లనే కేవలం వాళ్ళ మరి ఎందుకు అలా రెస్పాండ్ కాలేకపోయారు. మరి ఆ టైంలో
ఈ చట్టంలో ఉన్న లోపాల అధికారుల నిర్లక్ష్యమా మరి 6 ప్రాణాలు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ కుటుంబాలకు. అదేవిధంగా అంతకుని ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే రేపటి నాడు కూడా చట్టంలో ఉన్నటువంటి లోపాల వల్ల బయటకు వచ్చి మళ్ళీ వేరే వాళ్ళను కూడా చంపే ప్రమాదం ఉంది. కాబట్టి అతన్ని ఎన్కౌంటర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈ రకంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులకు సంబంధించి వారు మద్దతుగా గ్రామస్తులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వారంతా కూడా ఏదైతే బాధిత ముగ్గురు కుటుంబ సభ్యులు చనిపోయిన పరిస్థితులలో ఆ బాలికకు ఒక వికలాంగురాలైన బాలిక ఒకటే ఒక మహిళ అమ్మాయి మిగిలిపోయి ఉంది. వారికి సంబంధించి ఎవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి తాము మద్దతుగా ఉన్నాము. ముందే పోలీసులు అరెస్ట్ చేస్తే శిక్ష చేయాల్సినటువంటి అవసరం రాకుండా. పెద్దమ్మ, మీరు ఏమవుతారు? అమ్మాయికి ఏమవుతారు? మీరు చుట్టాలా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏంది అసలు ఏం జరిగిందంట? మా అక్క మీ అక్క మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళు. ఎప్పుడైందంట అమ్మాయి? ఏమైంది అసలు? ఇది కేసు ఏమన్నా మీకు ఏమైనా తెలుసా? తెలియదండి, ఇప్పుడే వచ్చినాం మేము కూడా సిటీలో ఉంటాం. మేము ఇప్పుడే వచ్చినాం, ఇప్పుడే వచ్చారు. సిటీలో లంగ రోజు ఇప్పుడు వచ్చినాం. తెలియదు, అటు అక్క వాళ్ళు ఇక్కడ ఉన్నారు. తెలియదండి, మేము ఇక్కడ ఇప్పుడే వచ్చాం. చూడలేము మేము, అసలు ఎవరిని చూడలేము. వీడికి 8 గంటల కాలు వచ్చిండే నేను ఎస్కపోయారు. ఫోన్ చేసి దుక్కమ్మ మా కోడలు మన్మరాలు ముగ్గురు పెట్టిండ్రంటగా నా బాడకాలు పట్టించుకోలేడు. పోలీసు వాళ్ళు ఏం ఎంక్వైరీ చేయలేరు. ఎంక్వైరీ చేస్తుంటే ఈ ప్రాణాలు ఒక్కపోవు. పోలీసు కంప్లైంట్ ఇచ్చినా మమ్మల్ని ఏం చేసినా మధ్యరాత్రి పోయి వాళ్ళని కోసి పడేసారు. బాడీలు ఎక్కడ పడితే అక్కడ పడేసారు. ఆ కొడుకులు మాకు దొరకాలి, మాకు పట్టియాలి పోలీసు వాళ్ళు. మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా రెస్పాండ్ చేయలేరు. కాలేజీకైనా పోయి భయపట్టించిన పిల్లని. ఇక పిల్లని వీళ్ళ నాయనమ్మ ఇలా అమ్మ అడ్డుపడుతుందని నాయనమ్మని అలా అమ్మని కోసి పడేసిండాడు. అందరికి బిడ్డలు ఉన్నారు, అందరికి కొడుకులు ఉన్నారు. ఎవరికి న్యాయం కాకుండా వాని మాత్రం ఎన్కౌంటర్ చేసి చంపాలి. వాని మాత్రం వదిలేదు, ఇంకో ప్రాణానికి ప్రమాదం ఉన్నది. ఇది ఏదైతే నిందితులు ఉన్నారో అతన్ని ఎన్కౌంటర్ చేసే వరకు తాము ఇలాగే రాస్తారోకో చేస్తాము. పోలీసులు కూడా తమకు సహకరించాలి. ఇంతమంది హత్యలు చేసే వరకు కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. అదే దాంతోపాటు ఎవరైతే ముందుగా పోక్సో కేసు నమోదు చేసినప్పుడు వారిని ఎందుకు శిక్షించలేదు? పోలీసులు నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈరోజు 6 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. తమ గ్రామంలోనే కాదు, ఇటు చుట్టుపక్కల ఊర్లలో కూడా ఇట్లాంటి ఎప్పుడు జరగలేదు. ఒకే రాత్రిని 6 హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కాలేజీ దగ్గరికి వెళ్ళి కూడా అమ్మాయిని బెదిరించినట్టుగా కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సేమ్ టైం ఆ రోజే కంప్లైంట్ ఇచ్చినప్పుడు శిక్ష వేసి ఉంటే కనుక ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంతమంది రోడ్డు మీద కూర్చున్నటువంటి పరిస్థితి లేకపోవు. అలాగే పోలీసులు కూడా ధర్నాలు చేసి వీరికి ఇంతమంది పోలీసులతో తీసుకోవాల్సినటువంటి అవసరం రాకపోతుండేది అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాధవి, రమేష్, మరి వాళ్ళు ఎలాంటి న్యాయాన్ని ఆశిస్తున్నారు? వాళ్ళు ఎలాంటి న్యాయాన్ని ఆశిస్తున్నారు? పోక్సో కేసు సంబంధించి పోలీసులకు సంబంధించి పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ 6 హత్యలు అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఖచ్చితంగా వారిని పట్టివ్వాలి, లేదంటే అతన్ని ఎన్కౌంటర్ చేయాలి అనేది ఆ కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 6 హత్యలను చేసి ఒక గ్రామానికి సంబంధించి ఇంత ఇబ్బందికర వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి నిందితుడిని అయితే ఎన్కౌంటర్ చేయాలి.